ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, మహామహుడమైన తండ్రి, గత దినము నుంచి ఇప్పటి వరకు అన్నయ్య ఆలోచనల మేరకు మీ సంకల్పము చొప్పున ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద సదస్సును మీ మాటలు వినాలని మేమంతా ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, తండ్రి, మానవ మాతృడను మట్టి మనిషిని మీ మాటలు వివరించడానికి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడిని, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను మీ పక్షాన నిలబడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, నాకు చేరువచ్చిన అందరి కుటుంబాలకు సరిదిద్దుకునే విధముగా మీ మాటలు వినిపింపచేయమని, ముందున్న సమయాన్ని, అంశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు బ్రతమాలి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ అధినేత అయిన సునీల్ అన్నయ్య గారికి, వారి కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, గత సంవత్సరం ఈ యొక్క స్థలములో నేను ఒక అంశాన్ని మీతో పంచుకోవడం జరిగింది. అదేంటంటే, దేవుని సంకల్పంలో కుటుంబాన్ని కట్టుకొనుట ఎట్లు అన్నది. ఈ సంవత్సరం దేవుడు అన్నయ్య ద్వారా ఇచ్చిన అవకాశాన్ని బట్టి అలా దేవుని సంకల్పంలో కట్టుకున్న కుటుంబంలో వచ్చేటువంటి కొన్ని సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది అనే నేను నమ్ముతూ ఉన్నా. ఏ సమస్య లేకుండా మనము కుటుంబ ఆశీర్వాద సదస్సుకు రాం. కుటుంబ ఆశీర్వాద సదస్సుకు కుటుంబాలతో మనం వచ్చామంటే మన కుటుంబాలలో ఉన్న సమస్యలను దైవదాసులు అందించే వాక్యము ద్వారా సరిచేసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని తీసుకోవడానికే మనం వచ్చాం. ప్రియులారా, మన కుటుంబాలలో ఏ సమస్యలు లేకపోతే ఎంత దూరం, ఎంత ఖర్చు పెట్టుకొని ఈ వర్షంలో, ఈ యొక్క చలిలో ఇక్కడ రావాల్సిన అవసరత లేదు అన్నది నా అభిప్రాయం. ప్రియులారా, అయితే వచ్చాం, మన కుటుంబాలలో ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. దేవుని వాక్యము ఆ సమస్యలకు పరిష్కారం. ప్రియులారా, కుటుంబ వ్యవస్థను దేవుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భూమి మీద ప్రారంభించాడు. ఆ కుటుంబాన్ని, మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించండి, ఈ భూమిని యాలమని దేవుడు చెప్పాడు. పిల్లారా, అయితే అనతి కాలంలోనే అపవాది ఆ ప్రారంభ కుటుంబ ప్రవేశములో తాను ప్రవేశించి ఆ కుటుంబంలో సమస్య భార్య ద్వారా
ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని అపవాది చిన్నాభిన్నం చేసినట్లుగా మనందరికీ తెలుసు ప్రియులారా. అయితే దేవుని సంకల్పం సంఘమే అయినప్పుడు ఆయన ముందు సంఘాన్ని ప్రారంభించలేదు, కానీ ఆయన కుటుంబ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఎందుకు అంటే సంఘానికి పునాది కుటుంబం ప్రియులారా. ఎందుకంటే కొన్ని కుటుంబాల కలయికే ఒక సంఘం అవుతుంది. ఎప్పుడైతే ఒక 4-5 ఉన్న ఆ కుటుంబం సక్కరంగా ఉంటుందో, ఒక 10-15 కుటుంబాలు కలిగినటువంటి సంఘము కూడా సరిగ్గానే ఉంటుంది పిల్లారా. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుందో, ఎప్పుడైతే కుటుంబము సమస్యలతో నిండిపోతూ ఉందో, ఆ తరువాత ఆ సమస్యలతో కూడిన కుటుంబాలు కలసిన సంఘము కూడా పిల్లరా అదిగో సమస్యలలోకి వెళ్ళిపోతుంది పిల్లరా. దేవుని యొక్క సంకల్పం భవిష్యత్తు ఏంటంటే సంఘం. భవిష్యత్తులో రాబోయే ఆ సంఘాన్ని అడ్డుకోవడానికి, ఆ సంఘానికి పునాది అయినటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబాన్ని అపవాది పాడు చేశాడు పిల్లారా. అయితే అలా అపవాది ప్రవేశముతో పాడైపోయిన ఆ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టి ఆ కుటుంబాలను సంఘముగా ఏర్పాటు చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి తన కుమారుణ్ణి శిలువ మీద చంపుకొని ఆ పాడైపోయిన కుటుంబాలను కట్టడానికి, ఆ సంఘాన్ని ఆయన తిరిగి కాపాడుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన శిలువలో ఆ కుటుంబాల కోసం, ఆ సంఘము కోసం ఆయన మరణించాల్సి వచ్చింది ప్రియులారా. గమనిస్తే నేడు ఏ కుటుంబాలు కూడా సంతోషంగా లేవు ప్రియులారా. ఏ కుటుంబాలు కూడా సమాధానంగా లేవు ప్రియులారా. ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుంది ప్రియులారా. ఒకప్పుడు కుటుంబాల పరిస్థితి వేరు. కుటుంబాలలో నెమ్మది, సంతోషము, సమాధానము ఉండేది. కానీ రాను రాను కుటుంబ వ్యవస్థ బలహీనపడి ఆ కుటుంబ విలువలు పడిపోయి పిల్లరా కుటుంబము చాలా దిగజారి పోతూ ఉంది అన్నది నిజం ప్రియులారా. ఒకప్పుడు పెళ్ళి అయిన తర్వాత విడాకులు అన్న సమస్య ఉండేది కాదు ప్రియులారా. ఇప్పుడు విడాకులు ఎక్కువైపోయినాయి. వివాహాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో విడాకులు కూడా అంతే వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. ఈ రోజుల్లో పెళ్ళి అయ్యి 1 సంవత్సరం కలిసి ఉన్నారు, ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అంటే అది గొప్పగా చెప్పుకోవలసిన పరిస్థితి అయిపోయింది. పెళ్ళైన నెలలకే 2 నెలలు, 3 నెలలు, సుమారు సంవత్సరానికే ఎన్నో సమస్యలు వచ్చి అలా వారు విడిపోతూ ఉన్నారు పిల్లరా. అయితే దేవుడు ఆ యొక్క కుటుంబ వ్యవస్థను ప్రారంభించి దాన్ని ఎంతో పటిష్టంగా ఆయన నిర్మాణం చేశాడు పిల్లరా. మా కుటుంబంలో సమస్య లేదు అన్నవారు బహుశా ఇక్కడ లేరనే నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉండనే ఉంది. నేను అనుకుంటున్నా సమస్య లేని కుటుంబం ఈ భూమి మీదనే బహుశా లేదేమో. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ఏ సమస్యలు లేని కుటుంబం ఉంది అంటే
అది ఖచ్చితంగా దేవుని కుటుంబం అయి ఉంటుంది. అది ఒక విశ్వాసి కుటుంబం అయి ఉంటుంది. దేవుని కొరకు బ్రతికే కుటుంబం అయి ఉంటుంది. ప్రియులారా, ఎందుకు ఏ సమస్య లేకుండా కుటుంబం ఉండదు అంటున్నానంటే, దేవుని యొక్క హస్తాలతో పాప స్వభావము లేకుండా చేయబడిన ఆ కుటుంబం, ఆదాము హవ్వలు దేవునితో సహవాసము కలిగి దేవునితో సాన్నిహిత్యంగా ఉంటూ ఆ కుటుంబంలోనే అపవాది సమస్యలను పెట్టాడు. అంటే ఆ తరువాత పుట్టుకొస్తున్న మనుషులందరూ, ఆ తర్వాత వచ్చిన కోట్ల కొలది కుటుంబాలన్నీ పాప స్వభావముతో పుడుతున్న మనుషుల ద్వారా ఏర్పడిన కుటుంబాలే కదా. కాబట్టి ఆ మొదటి కుటుంబంలోనే సమస్యలు వచ్చినప్పుడు, ఆ తరువాత పాప స్వభావముతో పుట్టి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించి ఎవరి సమస్యలు వారికి ఉండగా, వారు జత చేయబడిన తరువాత, వారు కుటుంబముగా ఏర్పడిన తరువాత వారికి సమస్యలు రావు అంటే అది అతిశయోక్తి. ఎందుకంటే ఈ కుటుంబాలుగా ఏర్పడేది ఎవరు అంటే, అదిగో పాప స్వభావముతో పుట్టినటువంటి వారు. అలా స్వభావముతో పుట్టినటువంటి వారు, పాప శరీరాకారముతో పుట్టినటువంటి వారు, వారు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? భార్యాభర్తలుగా అయ్యేవారు, వారు వివిధమైన కుటుంబాలలో నుంచి, వివిధమైన సంస్కృత లేక వారి పద్ధతుల్లో నుంచి వారు పెరిగి ఆ కుటుంబ వ్యవస్థలోనికి వచ్చిన వారు ఖచ్చితంగా వారికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. పిల్లారా, ఒక ఆయన అన్నాడు, టూ ఇన్పర్ఫెక్ట్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ ఈజ్ ద ఫూలిష్నెస్ అన్నాడు. అంటే ఒక ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తులు, స్త్రీ పురుషులు కలిసి వారిలో పర్ఫెక్షన్ని, సంపూర్ణతను, ఏ సమస్య లేకుండా ఉండేదాన్ని ఎక్స్పెక్ట్ చేయడము అది అవివేకము అంటూ ఉన్నాడు. పిల్లారా, నిజమే, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంది. పిల్లారా, ఆదాము హవ్వలు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలు వచ్చాయి. ఆ కుటుంబాలన్నిటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పిల్లారా, అయితే దేవుని వాక్యం ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వబోతూ ఉంది. పిల్లారా, ఈ ప్రపంచంలో మొట్టమొదటి సమస్య లేదా మొట్టమొదటి కుటుంబ సమస్య ఏది అని మనం చెప్పుకోగలిగితే, ఆదాము హవ్వల కుటుంబములో ఏర్పడిన సమస్య. పిల్లారా, ఇంతకీ ఆ కుటుంబంలో సమస్య ఎందుకు వచ్చింది? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము కదా. అలాంటప్పుడు ఆ కుటుంబంలో సమస్య ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊది అతను జీవాత్మ అయిన తరువాత తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అక్కడ యెహోవా తాను నిర్మించిన నరుని అక్కడ పెట్టాడు. పెట్టి నువ్వు ఆ తోటను కాయాలి, సేద్యపరచాలి అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆదామునకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా పిల్లరా? దయచేసి మనము చూద్దాం. దేవుడు ఆదామునకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం దయచేసి చదవగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, తాను నిర్మించిన ఆదామునకు
దేవుడు బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన ఒక ఆజ్ఞనిస్తున్నాడు. చదవండి. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినుదినమన. ఇక్కడ హవ్వుందా లేదా? ఈ మాట దేవుడు ఆదాముతో చెప్పేటప్పుడు హవ్వమ్మ ఉందా లేదా? దయచేసి చెప్పండి. లేదు. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దని డైరెక్ట్ కమాండ్ ఆదాముకి ఇచ్చాడు, హవ్వకు కాదు. మరి హవ్వకి ఎలా తెలుసు? దేవుడు హవ్వకు చెప్పలేదు కదా ఆ పండు తినొద్దని, ఆదాముకే చెప్పాడు. ఆ తరువాత హవ్వకి ఎలా తెలిసిందంటే ఆదామే చెప్పుండొచ్చు. ఆ విధముగా హవ్వకు తెలిసింది. దాన్ని మనం కంటిన్యూ చేస్తే దేవుడు ఆ పండు తినవద్దని ఆదామునకు చెప్పాడు. చదవండి బ్రదర్. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. నీవు మాత్రమే చస్తావు. జాగ్రత్త. నరులకు కాదు, నరునికి ఆదామునకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు పిల్లలు. ఆ తరువాత 15వ వచనం చదివితే 15వ వచనం 15 దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను ఉంచాడు. సరే, అదే చదివాం. థ్యాంక్ యూ. నేనేమంటున్నానంటే పిల్లరా, దేవుడైన యెహోవా ఆదాముకు మాత్రమే డైరెక్ట్గా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆదాము హవ్వకు ఆ ఆజ్ఞ గురించి చెప్పాడు. ఇలా కొంతకాలం జరిగింది. అయితే అపవాది ఆ కుటుంబాన్ని పాడు చేసే ప్రయత్నము చేశాడు. ముందుగా ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామును మోసపరచాలని ప్రయత్నం చేశాడు. ఆదాము చేత పండు తినిపించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆదాము మోసగించబడలేదు. రెండవ ప్రయత్నముగా హవ్వ దగ్గరికి వెళ్ళాడు. హవ్వతో మాట్లాడాడు. హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వేం చెప్తుందంటే, ఆ వృక్ష ఫలాలు మేము తినకూడదని, వాటిని ముట్టకూడదని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అంటుంది. హవ్వకి చెప్పలేదు. వాస్తవముగా ఆదాముకే చెప్పాడు. మాకు ఆజ్ఞాపించాడు అని హవ్వ చెప్పినప్పుడు, మీరు చావనే చావరు, మీరు దాన్ని తింటే దేవతల వలె ఉంటారు అని మాయ మాటలు హవ్వకు చెప్పినప్పుడు హవ్వ సాతాను మాటలకు లోబడింది ప్రియులారా. లోబడిన తర్వాత తాను తిని అలాగే ఉంటే బాగుండేదేమో, సమస్య వచ్చి ఉండేది కాదేమో. అయితే తాను తిన్న తర్వాత తనకేమీ కాలేదు. తాను తిన్న తర్వాత తను అలాగే ఉంది. ఎప్పుడైతే ఆ పండు ఆదాముకి ఇచ్చిందో ఆదాము తిన్నాడు పిల్లరా. తిన్న తర్వాత అప్పుడు వారిద్దరూ దిగంబరులైనారు. ఒకవేళ హవ్వ తిన్నప్పుడు హవ్వలో ఆమె శరీరంలో మార్పులు ఏదైనా జరుగుంటే బహుశా హవ్వను చూచి ఆదాము తినకుండా ఉండేవాడేమో. హవ్వలో ఏమీ జరిగినట్టుగా లేదు. ఆ తరువాత హవ్వ బలవంతం చేసి ఉండొచ్చేమో, ఆదాము వద్దు అని చెప్పాడేమో, హవ్వ ఒప్పుకోలేదేమో, నేను తిన్నాను నువ్వు కూడా తిను అని బలవంత పెట్టిందేమో. మొత్తానికి ఆదాము చేత హవ్వ పండు తినిపించింది పిల్లారా. అందుకనే దేవుడు ఆదాముతో
అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దు అని నీకు చెప్పిన పండు తింటివి కనుక నీ మూలముగా భూమి శపించబడింది. పిల్లరా, ఇక్కడ కుటుంబ నాయకత్వం హవ్వమ్మ తీసేసుకుంది. ఆదాము తిన్నాడు కదా అంటే హవ్వమ్మ బలవంత పెట్టుండొచ్చు, అందుకే ఆదాము తినవుండొచ్చు. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాట మనము చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం పిల్లలు. మరియు ఆదాము మోసపరచబడలేదు. సాతాను ఆదామును మోసము చేయడానికి చాలా ప్రయత్నము చేశాడు, కానీ ఆదాము పండు తినలేదు. కానీ హవ్వ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ప్రారంభ కుటుంబ సమస్యకు కారణం భార్య, స్త్రీ, పురుషుడు కాదు. ఆ సమస్య చిన్నదా ప్రియులరా? ఆ పండు తినడం అనే సమస్య చిన్నదా చెప్పండి? ఆ సమస్య ఎంత పెద్దది అంటే ప్రియులరా, పండు తిన్నందువలన భూమి శపించబడింది. భూమి మీద అప్పటి వరకు గచ్చపొదలు ముళ్ళ తొప్పులు మొలవలేదు. అప్పటి వరకు ఆహారాన్ని వండి లేదా పండించి వండి తినవలసిన అవసరత లేని ఆదాము హవ్వలు ఆ శాపము కారణాన పంటను పండించి వండి తినవలసి వచ్చింది. హవ్వమ్మకు ప్రసవ వేదన హెచ్చించాడు. భూమి శపించబడింది. జంతువు సర్పము శపించబడింది. అపవాది శపించబడ్డాడు. హవ్వ శపించబడింది. ఆదాము శపించబడ్డాడు. ఒక్క స్త్రీ వలన, అవిధేయత వలన, తిన్న పండు వలన వారి కుటుంబం దేవునికి దూరమై, దేవుని సహవాసానికి దూరమై, ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడి ఆ తరువాత బయటకు వచ్చి మరణము లేని వారికి మరణాన్ని తెచ్చుకున్నారు. అంతేనా? మన జీవితాల్లో కూడా మరణాన్ని తెచ్చింది వారే కదా. వారి మూలముగా మరణము లేని మనకు మరణాన్ని తెచ్చారు. నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెప్పాడు. పిల్లరా, ఆత్మీయముగా చచ్చారు. చావంటే తెలియని వారికి చావు పరిచయం అయింది. ఏడుపు అంటే తెలియని వారికి ఏడుపు పరిచయం అయింది. చెమట అంటే తెలియని వారికి చెమట. బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, ఇవన్నీ ఆ అవ్వ చేసిన పనికి, ఆ సమస్య వలననే వారికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి వాటన్నిటినీ సంక్రమించేటట్టుగా చేశారు. ప్రియులారా, పురుషుడు మోసగించబడలేదు, స్త్రీ మోసగించబడి అపరాధములో పడింది. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. సర్పము తన కుయుక్తి ఉపయోగించింది అంటే ఆదాము దగ్గర తన కుయుక్తి ఉపయోగించలేదా అంటే ఎస్, ఉపయోగించింది. ఆదాము పడలేదు, లోబడలేదు. హవ్వ కుయుక్తికి పడిపోయింది. పిల్లారా, ఈ ప్రపంచంలో మొట్టమొదటి కుటుంబ సమస్య ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమం. హవ్వ. దానికి పరిష్కారం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ప్రియులారా, దేవుడు తన కుమారుణ్ణి శిలువ మీద చంపుకోవలసి వచ్చింది. దానికి పరిష్కారం అదే.
మరణాన్ని తెచ్చుకున్న వారికి యేసుక్రీస్తు పాప శరీరాకారముతో పుట్టి మరణ భయము నుండి అందరినీ విడిపించడానికి ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి పాపపు ముళ్ళును విరచి ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది పిల్లరా. అది చిన్న సమస్య చెప్పండి? హవ్వమ్మ చేసిన ఆ యొక్క పొరపాటు నేడు కుటుంబాలలో ఎన్నో ప్రియులారా. దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయము 11వ వచనముతో, ఆదాముతో అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనముతో, అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీకు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావా అని అడిగాను. అందుకాదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియగా నేను తింటిని. 17వ వచనం, 17 ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. పిల్లరా, ఈరోజు మనకు ఈ శాపం, స్త్రీలకు ప్రసవ వేదన హెచ్చించడానికి కారణం, చెమటోడ్చి కష్టపడి పని చేసుకొని పంట పండించి వండుకొని తినడానికి కారణం, ఈనాడు మన కుటుంబాలలో సమస్యలకు కారణం ఆ హవ్వమ్మ. అయితే ప్రియులారా, హవ్వమ్మను నేను నిందించడం కాదు, కానీ మొట్టమొదటి కుటుంబ సమస్య స్త్రీ వలన వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కుటుంబంలో నాయకత్వము పురుషుడే చేయాలి ప్రియులారా. ఎప్పుడైతే కుటుంబ నాయకత్వాన్ని స్త్రీ తన చేతుల్లోకి తీసుకుంటుందో అప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి. బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు స్త్రీ నాయకత్వం వలన సమస్యలు ఎన్నో వచ్చినట్లుగా మనం చూడగలం. అయితే ఒక్క మాట, హవ్వమ్మకు క్షమాపణ లేదు, హవ్వమ్మకు మరో అవకాశం లేదు. ఏదో ఆశించి ఏదో అయిపోతామని తొందరపడి పండు తిని తన భర్తకి ఇచ్చింది. ఆ తరువాత ఆ పండు తినిన వల్ల వచ్చే భయంకరమైన శాపాలు, పరిణామాలు బహుశా హవ్వమ్మ ఊహించి ఉండకపోవచ్చు. కానీ నేడు మనకు బైబిల్ ఉంది, బోధకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, కుటుంబ ఆశీర్వాద సదస్సులు జరుగుతున్నాయి, మనకు క్షమాపణ ఉంది, కృపాకాలంలో మనమున్నాం. అయినా ఈనాడు కుటుంబాలలో స్త్రీ పురుషులు చేసిన తప్పులు మళ్ళీ 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 చేయట్లేదా? అవ్వమ్మ ఒక్కసారి చేస్తే అవ్వమ్మను నిందిస్తూ ఉన్నాం. మన కుటుంబాలలో ఎన్నో సమస్యలకు కారణం భార్యాభర్తలైన మనము కాదా ప్రియులరా? అయితే మన కుటుంబాల దగ్గరకు వస్తే మన కుటుంబాలలో కొన్ని సమస్యలకు కారణాలు, మన కుటుంబాలలో కొన్ని సమస్యలకు కారణాలు ఏంటి అనగా, నెంబర్ 1, కొన్ని సమస్యలకు ఆ కుటుంబంలో భార్య కారణమవుతుంది, మరికొన్ని సమస్యలకు భర్త కారణమవుతాడు, మరికొన్ని సమస్యలకు పిల్లలు కారణమవుతారు, అలాగే అత్తామామలు కారణమవుతారు, బంధువులు కారణమవుతారు, ఇరుగు పొరుగు వారు కూడా మన కుటుంబాలలో సమస్యలకు వారు కారణమవుతారు ప్రియులారా. రెండవది, అపవాది మన కుటుంబాలలో కొన్ని సమస్యలను సృష్టిస్తాడు లేదా పుట్టిస్తాడు, కలుగ చేస్తాడు. అపవాదే సమస్యలను ఎవరో ఒకరి ద్వారా సృష్టిస్తాడు. ఉదాహరణకు మనం చూసాం, ఆదాము హవ్వల కుటుంబంలో సమస్యను పుట్టించింది హవ్వ. అలాగే శారా అబ్రహాము కుటుంబంలో మనం ధ్యానిస్తాం, అక్కడ సమస్యలకు కారణం
అక్కడ స్త్రీయే, శారమ్మే అని చెప్పక తప్పదు పిల్లరా. మూడవదిగా కొన్ని సమస్యలను దేవుడు ఆయనే మన కుటుంబంలో అనుమతిస్తాడు. కొన్ని సమస్యలను దేవుడు మన కుటుంబాలలో అనుమతిస్తాడు. దేవుడు సమస్యలను ఇవ్వడు, కానీ అనుమతిస్తాడు. ఎందుకు అంటే మనము దేవునికి దగ్గర అవ్వడానికి, మనము దేవుని మీద ఆధారపడడానికి, ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ యొక్క ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు భార్యాభర్తలు మోకరించి కన్నీటితో దేవునిని ప్రార్థన చేయడానికి, దేవుని మీద ఆనుకోవడానికి ప్రియులారా దేవుడు కొన్ని సమస్యలను అనుమతిస్తాడు. ఉదాహరణకు యోబు కుటుంబం. యోబు కుటుంబంలో అపవాది సమస్యలను సృష్టించగా దేవుడు కుటుంబంలో సమస్యలను అనుమతించాడు. అవి పరీక్షకు. కొన్ని సమస్యలు మన కుటుంబంలో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు పిల్లారా. అలాంటప్పుడు వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని మనము ముందుకు సాగిపోవాలి పిల్లారా. సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒక రైల్వే స్టేషన్లో ఒక ట్రైను ప్లాట్ఫామ్ను విడిచి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఇంకొక ట్రైన్ వచ్చినట్టుగా మన కుటుంబంలో ఒక సమస్య అమ్మయ్య తీరిపోయింది, దేవా నీకు వందనాలు అని చెప్పగానే ఇంకొక సమస్య కాసుకొని ఉంటుంది రావడానికి. ఈ యొక్క సమస్యలు కుటుంబంలో వస్తూనే ఉంటాయి పిల్లరా. మనం మరణించేంత వరకు ఏదో ఒక సమస్య కుటుంబంలో వస్తూనే ఉంటుంది. అయితే మన కుటుంబాలలో కొన్ని సమస్యలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటాయి సమస్యలు? మన కుటుంబాలలో కొన్ని సమస్యలు ఎలా ఉంటాయో మనము 1 by 1 ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఇన్లాస్ అంటే మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. ఇన్లాస్ అంటారు కదా, అత్త మామలు, ఆడబిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు. వీళ్ళ వలన కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. సగ సమస్యలకు కారణం అత్తమామలే ప్రియులారా. ఎందుకంటే వివాహమైన తరువాత భార్యాభర్తలు కాపురాన్ని చేసుకుంటూ ఉండగా అత్తామామల జోక్యం వారి కుటుంబంలో సమస్యలు కారణమవుతుంది. అత్తామామల యొక్క సలహాలు అటు కోడలైనా లేదా కూతురైనా కొడుకైనా వినడం వలన, ముఖ్యంగా భార్యాభర్తలు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ కుటుంబం మీద పడి సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లరా. కొన్ని కుటుంబాలలో ఆడబిడ్డల పెత్తనం ఎక్కువగా ఉండడం వలన ఆ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి పిల్లరా. పెళ్లి కాకముందు, కోడలు ఇంటికి రాకముందు కుటుంబంలో పెద్దగా సమస్యలు ఉండవు. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అవుతాయో, ఎప్పుడైతే కోడలు ఇంటికి వస్తుందో అప్పుడే మాటలు మారిపోతాయి. నా కొడుకు పెళ్ళైన తర్వాత మారిపోయాడు అంటారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటారు పిల్లార. ఇది ప్రతి కుటుంబంలో సహజంగా జరిగేవే ప్రియులార. ఇక పెళ్ళైన తర్వాత ఆ కోడల యొక్క తల్లిదండ్రులు అమ్మాయికి ఆ కుటుంబాన్ని గురించి ఏవేవో చెప్పి సమస్యలకు కారణం అత్తామామలు ప్రియులారా. ఎంత తక్కువ ఈ అత్తామామల జోక్యం కుటుంబంలో ఉంటే అంత మంచిది ప్రియులారా. ఎందుకంటే సమస్యలు అక్కడే, గొడవలు అక్కడే ప్రారంభమవుతాయి. ఒక 6 నెలలు బాగానే ఉంటారు, సంవత్సరం రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి సమస్యలు అనేవి. కుటుంబంలో అపార్థాలు, అనుమానాలు, లేనిపోని సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి ప్రియులారా. దీనికి పరిష్కారం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక ఉత్తమమైన
అత్తా కోడళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పగలరా? నయోమి, రూతులు. నిజంగా వారిద్దరి బాంధవ్యం ఎంత గొప్పదంటే అలాంటి అత్తా కోడళ్ళు బహుశా ప్రపంచంలో ఉండరేమో. ఈవెన్ క్రైస్తవ కుటుంబాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. అత్తా కోడలకు ఎక్కడో ఒక దగ్గర అపార్థాలు వస్తాయి పిల్లరా. కానీ ఆ నయోమి అలాగే రూతు జీవితంలో మనం చూస్తే నయోమి కోడలను కూతురుగా చూసుకుందండి. నిజంగా యవనస్తురాలు ఆ యొక్క రూతు భర్త చనిపోయాడు, ఆమె మరలా యోధా బెత్లెహేముకి వస్తున్నప్పుడు ఎంత బాగా ఆలోచించింది ప్రియులారా. అమ్మా, మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో హాయిగా కాపురం చేసుకోండి అని చెప్పింది పిల్ల. ఎవరండి అంతగా కోడల గురించి ఆలోచించే అత్తలు? ఈ రోజుల్లో పొరపాటున భర్త చనిపోయినా కానీ పుట్టింటికి పంపించకుండా ఆ మెట్టినింటిలో పెట్టుకొని కుటుంబ పనులలో వారికి అప్పగిస్తున్నారే తప్ప. ఎంత బాగా ఆలోచించింది. నా గర్భాన మగపిల్లలు పుట్టరు, నేను వృద్ధురాలైపోయాను, ఒకవేళ నేను వేరే పురుషుని చేరి పిల్లల కన్నా అప్పటికి మీరు ముసలోళ్ళైపోతారు, కాబట్టి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి అని వారి యొక్క భావి భవిష్యత్తును ఆ అత్త ఆలోచించి వెళ్ళమంటే ఓర్పా వెళ్ళిపోయింది, రూతు వెళ్ళలేదు. అత్తకు తగ్గ కోడలు ప్రియులారా. రూతు అంటుంది, నేను వెళ్ళను, నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడికే వెళతా, నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావో నేను ఆ దేవుణ్ణే పూజిస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ మృతి పొందితే అక్కడే నేను మృతి పొందుతా, మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరుపరచదు. ఈరోజు కోడలు అంటుంది, మా అత్త చస్తే నా కుటుంబం బాగుపడుతుంది. అత్త అంటుంది నా కోడలు చేస్తే నా కొడుకు బాగుపడతాడని. పిల్లరా చూడండి, రూతు కూడా తల్లిగా చూసుకుంటుంది ఆ అత్తను. చక్కగా పనికెళ్ళి పరిగా ఏరుకొని వచ్చి అత్తను పోషిస్తూ ఉంది పిల్లరా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నయోమి అదిగో రూతు యొక్క సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి, వివాహ జీవితాన్ని గురించి నయోమి ఆలోచించి అదిగో రూతుతో బోయాజుతో పెళ్లి చేయాలని తన కోడలను సిద్ధపరుస్తూ ఉంది నయోమి. ప్లాన్ చేస్తూ ఉంది. అదిగో ఇలా చేయి అని చెప్తూ ఉంది పిల్లరా నయోమి. ఏ విధముగానైనా అదిగో తన కోడలకు ఒక పురుషునిచ్చి పెళ్లి చేయాలి, ఆమె ఆనందంగా ఉండాలి అని ఆలోచిస్తుంది నయోమి. కోడలు కూడా అత్త బాగోగులు ఆలోచిస్తూ ఉంది పిల్లరా. వారిద్దరిని ఆదర్శంగా పెట్టుకుంటే ఈరోజు అత్తా కోడళ్ళ మధ్య సమస్యలు వస్తాయా ప్రియులరా? రావు. ఎన్నో చెప్తాం, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి అని ఎన్నో చెప్తాం. చెప్పడం ఈజీ కానీ చేయడమే కష్టం ప్రియులారా. చెప్పడం ఈజీ, మనమంతా ఇక్కడ వచ్చి ఉన్నాం, అందరము నవ్వుతూ ఉన్నాం, కానీ నవ్వుతూ ఉన్న ఏ ఒక్క కుటుంబము సంతోషంగా లేదు ప్రియులారా. ఆ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. ఏదో ఒక సమస్య ఆ కుటుంబాన్ని ఆనందానికి అడ్డుకట్టలు వేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఈ అత్తామామల జోక్యం కుటుంబంలో మనము తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ సమస్య మనము ఆలోచించగలిగితే ఇన్కమ్, ధనం, సంపాదన, ఉద్యోగాలు, కట్నాలు, కానుకలు, ఈ ఖర్చులు ప్రియులారా. ఇవన్నీ కుటుంబ జీవితంలో సమస్యలుగా మారిపోతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలకు మరి ఒక కారణం డబ్బు, ధనం. పెళ్ళైన 5-6 సంవత్సరాల తర్వాత భర్త అంటాడు, నిన్ను కానీ నేను చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే
10 లక్షలు కష్టం ఇచ్చి ఉండేవాళ్ళు అంటాడు. ఎప్పుడండి? 10 సంవత్సరాల తర్వాత. నిన్ను అనవసరంగా చేసుకున్నాను, నాకు 10 లక్షలు కట్నం ఇచ్చేవాళ్ళు వస్తా అన్నారు, వద్దని మంచిదానివని నిన్ను చేసుకున్నా అని ఎప్పటికో అంటారు. అప్పటికి పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. ఆ మాట అవసరమా ప్రియులారా? అనడం లేదా కొన్ని కుటుంబాలలో ఆ మాటలు? మళ్ళా ఏమంటారు తెలుసా? ఏం తెచ్చావు నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి? ఏం తెచ్చావు? బంగారు తెచ్చావా? ఏదైనా అవసరమైతే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురాపో అని భార్యని పంపిస్తారు. భార్య పుట్టింటికి వెళ్ళి, నానా మా ఆయన ఇది అడుగుతున్నాడు, ఇస్తేనే కానీ నేను పోను అని ఆవిడంటది. పిల్లారా, ఏదో గుండెల మీద కుంపటి తీర్చేసుకున్నాను, పెళ్లి చేశాను, నా బాధ్యత తీరిపోయింది అని అనుకున్న ఆ తండ్రికి ఆ యొక్క కూతురు మళ్ళా గుదిబండగా తయారవుతుంది ఆ భర్త వలన. డబ్బు కుటుంబంలో సమస్య అవుతుంది పిల్లారా. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య వివాహము అయిన తరువాత, భార్యలు వచ్చిన తరువాత ఈ భార్యలు భర్తలకు ఎక్క చెప్తారు, నీకెంత ఇచ్చాడు మీ అమ్మా నాన్నలు, మీ తమ్ముడికి ఎంత ఇచ్చారు, మీ అన్నకి ఎంత ఇచ్చారు, ఏమి నీకు తక్కువ ఇచ్చారు, అతనికి ఏమి ఎక్కువ ఇచ్చారు, అంతా తీసుకెళ్ళి మీ అక్కకు పెడుతుంది, మీ చెల్లికి పెడుతుంది, ఏమి కూతురికి పెడుతున్నారు, మీకు పెట్టరా అని భార్యలు భర్తలకు ఎక్క చెప్పి, భర్తలు కూడా ఆదాము మాదిరిగా భార్యల మాటలు విని అన్నదమ్ముల మధ్య వేరైపోయి, ఎంతో అన్యోన్యంగా పెళ్లికి ముందు ఉన్న అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత భార్యల కారణాన్న మాటలు ఆడుకోకుండా నెలలు సంవత్సరాలు వేరైపోయి ఆస్తి దగ్గర గొడవలు తగాదాలు వచ్చి వేరైపోయిన కుటుంబాలు లేవా? కుటుంబ సమస్యలకు కారణం ధనము కాదా ప్రియులారా? ధనము కాదా? ఇక భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే నీ జీతం ఎంత, నా జీతం ఎంత? ఇక్కడ కూడా సమస్య. ఒకవేళ భర్తకు ఉద్యోగం లేక భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే ఇక భార్య పెత్తనము చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను సంపాదిస్తున్నా, నా సంపాదనలో నువ్వు తింటున్నావు అని భర్తను చులకనగా చూసే భార్యలు కుటుంబాలలో ఉన్న కారణాన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి పిల్లలు, తలెత్తుతూ. ఇక కుటుంబంలో డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గర భార్యాభర్తలు గొడవలు. నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావంటే నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నువ్వు పెడుతున్నావంటే నేను పెడుతున్నా. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వారి సంపాదన ఎంతో పేపర్ మీద పెట్టాలి. ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత కూర్చొని లెక్కేసుకోవాలి ప్రియులారా. ఆదాయానికి మించి ఖర్చులు ఎప్పుడూ పెట్టకూడదు. అలా పెడితే కుటుంబము ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోతుంది. అప్పులు 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 అప్పులు. ఈరోజు కుటుంబంలో అప్పులకు కారణం భార్యలు కాదా? ఈరోజు కుటుంబంలో అప్పులకు కారణం కొంతమంది భర్తలు కాదా? పిల్లలు కాదా? చెప్పండి పిల్లలు. నిజమే, కుటుంబంలో అప్పులకు కారణం ఇదిగో ఆ కుటుంబ సభ్యులే పిడాలా. కాబట్టి కుటుంబంలో ఆర్థిక పరమైన ఆ ప్రణాళికలు వేసుకొని వాళ్ళు ఏం చేయాలి అంటే పిల్లరా, కూర్చొని ఆర్థిక పరమైనవి లెక్కేసుకొని ఖర్చు పెట్టాలి. అందుకనే తాలుబొట్టు దాని గురించి ముప్పేట తాడు తెగిపోదు కదా అంటారు, బైబిల్ కూడా అంటారు. కొంతమంది ఆ 3 తాళ్ళు కలుపుతారు కదా తాలిబొట్టుకు వేయడానికి. ఒకటేమో భార్య అని, ఒకటేమో భర్త అని, ఇంకొకటి దేవుడని ఏదో అలంకారపూర్వకంగా చెప్తారు. ఇందులో నిజమెంతో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అదే నిజమైతే అలా భార్యాభర్తలు మధ్యలో దేవుణ్ణి పెట్టుకొని వారి సంసారాన్ని కొనసాగిస్తే సమస్యలు తీరిపోతాయి పిల్లరా. అవి పెద్ద సమస్యలుగా మారి కుటుంబం యొక్క అగాధములోనికి పడిపోకుండా విడిపోకుండా ఉండడానికి ఎంతైనా సహకరిస్తూ ఉంది పిల్లరా. ఇక నేను 3వ అంశానికి వెళ్ళిపోతున్నా. కుటుంబంలో మరి ఒక సమస్య ఏది అంటే ఈగో.
ఈగోస్, అహం అహం అడ్డొస్తుంది భార్య భర్తలకు. పొరపాటున ఏదన్నా అనుకున్నారనుకో, భర్త పొరపాటున కోపంతో ఒక మాట అంటే ఇక భార్య మాట్లాడదు, అలగతాది, ఇక మాట్లాడదు. భోజనం మంచం మీదనో టేబుల్ మీదనో పెడతాది, ఆయనే తినాలి. ఇక మాటలు ఉండవు, ఇక గోడతో మాట్లాడతారు, లేకపోతే గాల్లో మాట్లాడతారు. ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడాలని ఈమెనుకుంటుంది, ఈమె మాట్లాడితేనే నేను మాట్లాడాలని ఆయన అనుకుంటాడు. ఇద్దరూ మాట్లాడుకోరు. రోజులు రోజులు, వారాలు వారాలు, నెలలు నెలలు. ఏమండి తప్పేంటి? భార్యతో మాట్లాడితే తప్పేంటి? ఏమ్మా ఏదో అనేసేలే కోపములో, పట్టించుకోబాకు అని అంటే ఏమైంది? ఆహా ఈందేందో అయిపోద్ది. చిన్న చిన్నవి ప్రియులారా, ఈగోస్ ఎందుకండి? ఈగోస్ ఎందుకు? భార్యాభర్తల మధ్య ఎవరు తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న మాట, ఏదో కోపములో ఏదో గబక్కన అనరాని మాట అంటే ఆ భార్య లేదా ఆ భర్త చచ్చేదాకా ఆ మాట మర్చిపోరు. బైబిల్లో వాక్యాలు గుర్తుండవు కానీ, ఇంట్లో పనులు గుర్తుండవు కానీ, పాలు పెట్టి అవి పొంగిపోయి మాడిపోయినా అది మర్చిపోతారు కానీ, ఇంట్లో వస్తువులు ఒక దగ్గర పెట్టింది మర్చిపోతారు కానీ, భర్త అన్న మాట కల్లో లేపి అడిగినా చెప్పేస్తారు. 2 సంవత్సరాల తర్వాత అడిగినా నువ్వు పలానా రోజు పలానా సందర్భంలో ఎలా అన్నావు, అసలు మర్చిపోయి ఉంటాడు అతను. ఎప్పుడమ్మా అంటే, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోతానా? పలాని సందర్భంలో పలాని రోజు అక్కడికి పోయినప్పుడు చుట్టూ ఎంతమంది ఉంటే నన్ను తిట్టావు, అంత మాట ఎందుకు అన్నావు, నన్ను అవమానపరిచావు, వారి మధ్యలో నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? సమాధిలో పోయేదాకా మర్చిపోరు. కొన్ని మర్చిపోవాలి ప్రియులారా, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది మర్చిపోవాలో ఏది గుర్తుపెట్టుకోవాలో తెలియక ఏదో కోపతాపాలలో అన్న మాటలు గుర్తుపెట్టుకొని భార్యాభర్తలు మాట్లాడుకోరు. రోజులు రోజులు, వారాలు వారాలు. ఏంటి సమస్య అంటే, ఏదో ఒక మాట అన్నాడు, లేదా భార్య గబక్కన ఎదిరించి ఒక మాట అనింది. నీ భార్య కదా, ఏం ఒక మాట అంటే సర్దుకోలేవా? నువ్వు పెద్ద రాజాతి రాజువా? ఏందండి మీ ఇద్దరు ఒక్కటి కాదా? ఒక మాట చెప్పనివ్వండి, అసలు సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? మీరు వేరు అనుకుంటే సమస్యలు వస్తాయి. మీరిద్దరూ ఒక్కటే అనుకుంటే సమస్యలు రావు. మీరు ఒక్కటే అనుకోవట్లా, నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నావు. నువ్వు ఇట్టన్నావు అలా అనుకున్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి ప్రియులారా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అడవిలో ఒక జంతువు ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఈ పక్క ఉందో చూడండి. ఒక జంతువు చాలా స్మార్ట్గా ఉంది, చక్కగా స్మూత్గా ఉంది, నున్నగా ఉంది, పచ్చికలో చూడముచ్చటగా ఎత్తుకునే విధంగా ఆ జంతువు ఉంది. ఆ జంతువు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, చెప్పి మనల్ని మనమే కించపరుచుకోవడం నాకు ఇష్టం లేక ఆ పేరు నేను చెప్పట్లేదు. అది మీకు అర్థమైపోద్ది. భార్యాభర్తలు అలా ఉంటారు ఎప్పటి వరకు అంటే సమస్య రానంత వరకు, భార్య ఏమి అన్నంత వరకు, భర్త కోపపడనంత వరకు, భర్త అన్నీ తీసిచ్చినంత వరకు, లేదా భార్య ఇంటి వాళ్ళందరినీ బాగా చూసుకున్నంతసేపు, డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినంతసేపు, లేదా బర్త్డేలకి చీరలు తీసిచ్చినంత సేపు ఏం సమస్యలు ఉండవు. బాగా అలాగే ఉంటుంది. స్మూత్గా స్మార్ట్గా ముచ్చటగా బాగుంటారు భార్యాభర్తలు. ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎప్పుడైతే ఒక సంఘటన వస్తుందో, ఏదన్నా మాట్లాడుకుంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే అప్పటి వరకు ముడుచుకున్న ఆ భయంకరమైన విషపూరితమైన ముళ్ళులు విచ్చుకుంటాయి పిల్లరా. చూడండి ఎలా విచ్చుకుందో. ఈ పక్క అదే, ఆ పక్క ఉన్న జంతువే ఈ పక్క. అక్కడ దానికున్న విషపూరితమైన ముళ్ళులు ముడుచుకుంది. ఎందుకంటే అప్పుడే సమస్య లేదు, హ్యాపీగా
జాలీగా భార్యాభర్తలు ఉన్నారు. ఎప్పుడైతే ఒక క్లిష్ట పరిస్థితి వచ్చిందో, ఏదైనా సంఘటన ఏర్పడిందో, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందో, అప్పుడు భార్య అసలు స్వరూపం పక్కనుండేది. ఆ ముళ్ళతో ఉందే అది. భర్త అసలు స్వరూపం అదే. అప్పటి వరకు ఆ ముళ్ళు ముడుచుకొని ఉంటాయి. ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, అప్పుడు ఆ యొక్క ముళ్ళు విచ్చుకుంటాయి. ఆ యొక్క ముళ్ళు విచ్చుకున్నప్పుడు శత్రువు అయిన జంతువుకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ ముళ్ళల్లో విషపూరితమైన ద్రవ పదార్థం ఉంటుంది. ఏ జంతువైనా ఆ ముళ్ళు గుచ్చుకుంటే చచ్చిపోద్ది. చూడండి, చిరుతుపులిని కూడా అది అటాక్ చేస్తుంది. ఎంత జంతువు అండి! చిన్న కుక్క పిల్ల కుందేలు మాదిరిగా ఉందండి. భార్యాభర్తలు అలాగే ఉంటారు సమస్య రానంత వరకు. సమస్య వచ్చినప్పుడు అప్పుడు వారి విశ్వరూపం అసలు స్వరూపం, వారి మెంటాలిటీ, వారి స్వభావం అప్పుడు బయటపడుతుందండి. అప్పుడండి చూడాలి, ఎవరి మాట వారిదే, ఎవరి తీరు వారిదే. భార్యాభర్తలు అలాగా ఉన్నారు. ఈగో ఫీలింగ్స్, ఈగో అహం దెబ్బలు తిని అలా అయిపోతుంది పిల్లరా. ఏమండి, నేను ఇలాంటి భార్యాభర్తలను ఒక మాట అంటాను. ఏమి అంటే, ఏ భార్య అయితే తన భర్తను క్షమించదో ఆ భార్య పాపాలు దేవుడు పూర్తిగా క్షమించలేదేమో. ఏ భర్త అయితే తన భార్యను చిన్న పొరపాటు చేస్తే క్షమించలేడో ఆ భర్త పాపాలు దేవుడు పూర్తిగా క్షమించలేదేమో. ఎందుకు అంటే, దేవుడు నా పాపాలు పూర్తిగా క్షమిస్తే నేను నా భార్య తప్పులు కూడా క్షమిస్తా. నేను క్షమించలేకపోతున్నాను అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు నా పాపాలు పూర్తిగా, నా తప్పులు పూర్తిగా క్షమించలేదని నేనే చెప్పకనే చెప్తూ ఉన్నా. బైబిల్లో ఉంది కదా, ప్రేమ అనేక దోషములను ఏం చేస్తుంది? కప్పుతుంది. మనం ఏం చేస్తాం? దోషాలను ఎత్తి చూపిస్తాం. అది ప్రేమ కాదు, ద్వేషం, పగబట్టడం. ఏమండి, ఈ భార్యాభర్తలు లేక వీళ్ళు పగబడతారండి. పాములు కూడా చిన్నబోవాలి. పాములు పగబడతాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ భార్యలు భర్తలు పగబట్టారంటే, పగబడ్డం అంటే ఏంది తెలుసా? ఒక మాట అంటే దానికోసం కాసుకో ఉంటారు. ఎప్పుడు సందర్భం వస్తుందా ఆ మాటను తిప్పి కొడదామా, దెబ్బకి దెబ్బ అంటారు చూసారా. నువ్వు అప్పుడు తన్నావు కదా, నేను ఇలాగే అంటాను. నువ్వు చేసావు కదా అంటే పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నావా? నూతన నిబంధన కింద లేవా? ధర్మశాస్త్రము కింద ఉన్నావా నీవు? క్షమించే కృపాకాలంలో ఈ యొక్క నూతన నిబంధనలో నీవు లేవా? పిల్లరా, ఒక మాట చెప్పనివ్వండి. ఏ భర్త అయితే తన భార్యను క్షమించడో అతని పాపములు దేవుడు పూర్తిగా క్షమించలేదు. ఏ భార్య అయితే తన భర్తను క్షమించదో ఆ భార్య పాపాలు, తప్పులు దేవుడు క్షమించలేదేమో. అందుకోనేమో భర్త తప్పులు క్షమించలేకపోతుంది, భార్య తప్పులు క్షమించలేకపోతున్నారేమో. ప్రియులారా, వద్దు ప్రియులారా, వద్దు. ఎందుకండి మనకు ఈగో ఫీలింగ్స్? ప్రెస్టేజ్ ఎందుకు? చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, అయితే ఏంటి? ఉద్యోగం చేస్తే ఏంటి? చదువుకుంటే ఏంటి? నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం. ఎందుకు సమస్యలు? బయటవారు కాదు కదా. కొంతమంది భర్తలు భార్యలను బయటవారు మాదిరిగా ట్రీట్ చేస్తారు. కొంతమంది భార్యలు భర్తలను బయటవారు మాదిరిగా ట్రీట్ చేస్తారు. తనలో సగమని అనుకోవట్లేదు ప్రియులారా. అలా అనుకుంటే సమస్యలు పరిష్కరించబడతాయి. అలా అనుకోవట్లేదు ప్రియులారా. ఇక తర్వాత 4వ సమస్య ఏంటంటే కుటుంబంలో నాయకత్వ లోపం. కుటుంబంలో నాయకత్వ లోపం ప్రియులారా. నాయకత్వ లోపం వలన పాడైపోయిన కుటుంబాలు. మొట్టమొదటిసారిగా ఆదాము హవ్వల కుటుంబం. ఎవరి నాయకత్వం వలన పాడైపోయింది అంటే స్త్రీ నాయకత్వం వలన మొట్టమొదటి కుటుంబం సమస్యల్లోకి వెళ్ళింది. రెండవ కుటుంబం అబ్రహాము కుటుంబం.
అబ్రహాము కుటుంబంలో సమస్యలకు కారణం శారా. దేవుడు వాగ్దానం చేశాడు పిల్లల్ని ఇస్తాను అని. అప్పటి వరకు శారా ఆగలేకపోయింది. తొందరపాటు తనముతో 76 సంవత్సరాలు కలిగిన శారా అబ్రాహాముతో అంటుంది, నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, నువ్వేం చేస్తావు? హాగరుతో పో అంటుంది. పిల్లార హాగరునిచ్చింది శారానే. ఇచ్చిన తరువాత ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఇచ్చిన తరువాత హాగరు శారాను యజమానురాలిని ఎలా చూసిందట? నీచంగా నీచంగా చూసిందట. ఆ సమస్య తెచ్చుకుంది ఎవరు? శారానే కదా. నువ్వు యజమానురాలివి, ఆ ఇంటికి నువ్వే హోమ్ మినిస్టర్. అలాంటప్పుడు నువ్వు చేసిన తొందరపాటు తనం వలన సమస్య వచ్చి ఈరోజు నీ దాసి నిన్ను నీచంగా చొలకనగా చూస్తుంది. నువ్వే తట్టుకోలేకపోయావు. ఇప్పుడేమంటుంది? వెళ్ళగొట్టేయి, దాన్ని వెళ్ళగొట్టేయి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు నీచంగా చేసుకోవాలి? ఎందుకు వెళ్ళగొట్టాలి? శారా తొందరపాటు తనము కాదా? ఆ తర్వాత ఒకడు పుట్టాడండి, ఇష్మాయేలీయుడు. వాడేం చేశాడు? ఇస్సాకును ఎగతాళి చేశాడట. సమయం లేదని ముందుకెళ్తున్నా. ఇస్సాకును ఎగతాళి చేశాడు. అది చూసి శారా తట్టుకోలేకపోయింది. నా కొడుకును, దాసి కొడుకు ఎగతాళి చేస్తాడా అని వెళ్ళగొట్టాయి. దాసిని దాని కుమారుణ్ణి ఏం చేయి? వెళ్ళగొట్టేయి. ఎందుకండి సమస్యలు? ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు చేతులు కాల్చుకోవాలి? ఆ తర్వాత ఆకులు ఎందుకు పట్టుకోవాలి? స్త్రీ నాయకత్వం వలన, లోపం వలన ఆదాము కుటుంబంలోను, అబ్రహాము శారా కుటుంబంలో సమస్యలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే యాకోబు రెబెకా కుటుంబంలో కూడా సమస్యలు వచ్చాయి. పిల్లరా, ఇక పురుషుని నాయకత్వ లోపం వలన కొన్ని కుటుంబాలు సమస్యలలోకి వెళ్ళిపోయింది. నంబర్ 1 లోతు కుటుంబం. లోతు నీతిమంతుడే, కానీ తన కుటుంబాన్ని సరి అయిన నాయకత్వంతో పెంచుకోలేకపోయాడు. పిల్లరా, సొదొమకు వెళ్ళిన తర్వాత ఈ నీతిమంతుడైన లోతు కుటుంబం ఎలా పాడైపోయిందో మనందరికీ తెలుసు. భార్యను లోపరుచుకోలేకపోయాడు, కుమార్తెలను కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు, కుమారులను అతను అక్కడే ఉంచేసుకున్నాడు, తన 2 కుమార్తెలను పోగొట్టుకున్నాడు, 2 కుమార్తెలను అదిగో పోగొట్టుకొని చివరకు అక్రమ సంతానాన్ని భూమి మీదకు ప్రవేశపెట్టడానికి ప్రారంభకుడయ్యాడు. ఈ యొక్క లోతు తన కుటుంబాన్ని నాయకత్వ లోపం వలన పాడు చేసుకున్నాడు. పిల్లారా, ఆ తర్వాత ఏలీ కుటుంబం. ఏలీ నాయకుడే, 14వ న్యాయాధిపతే, యాజకుడే, షిలోహులో ఉన్నవాడే, కానీ తన పిల్లలను దేవుని కంటే ఎక్కువగా గౌరవించాడట. తన పిల్లలను దేవుని కంటే ఎక్కువగా గౌరవించిన కారణాన ఒకే రోజు ఏలీ 2 కుమారులు, ఏలీ కోడలు చనిపోయారు. మందసం పట్టబడింది, ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు అన్న వార్త ఈ కురు వృద్ధుడు, భారీ దేహస్థుడైన, దేహదారుఢ్యము కలిగిన ఏలీ అలాగే వెనక్కపడి మెడ విరిగి చనిపోయాడు. ఆ యుద్ధములో హొఫ్నీ ఫీనెహాసులు చనిపోయారు. ఆ మాట విని గర్భవతిగా ఉన్న ఏలీ కోడలు కూడా కుటుంబంలో చనిపోయింది. పిల్లరా, యజమానుడు 2 కుమారులు, కోడలు చనిపోయారు. ఏలీ తన కుటుంబాన్ని సరిగా నాయకత్వం చేసుకోలేకపోయాడు. పిల్లరా, ఆ తర్వాత మోషే కుటుంబం కూడా చెప్పుకోవచ్చు. తన కుమారునికి మోషే సున్నతి చేయించలేకపోయాడు. సిప్పోరా కాస్త ముందడిగేసి ఆదరణ నివారించింది. దేవుడు చంపజూస్తాడు మోషేను, ఎందుకంటే సున్నతి కలిగిన ప్రజల యొద్దకు సున్నతి లేని కుమారుణ్ణి తీసుకెళ్తున్నాడు మోషే. ఆ తర్వాత చూస్తే మోషే పిల్లలు ఎక్కడా మనకు కనిపించరు. దేవుని సేవలో వారు ఉన్నట్టుగా మనం చూడలేం. అహరోను పిల్లలైతే పరిచర్యలో ఉన్నట్టుగా మనం చూస్తాం.
మోషే యెహోషువ లాంటి జాతీయ నాయకులు ఇజ్రాయేలీలకు చాలా గొప్పవారు పిల్లారా. మోషే నాయకుడే, సాత్వికుడే, నమ్మకస్తుడే. కానీ తన కుటుంబానికి సరైన నాయకత్వం చేసుకోలేకపోయాడేమో అని చెప్పవచ్చు ప్రియులారా. ఇక 5వ సమస్య ఏంటి అనగా ఎమోషన్స్. కుటుంబంలో ఎమోషన్స్ ప్రియులారా. ప్రేమానురాగాలు, కోపతాపాలు, అనుమానాలు. పెళ్ళైన ప్రారంభంలో బాగానే ఉంటారు, రాను రాను సమస్యలు మొదలవుతాయి. ప్రేమ తగ్గిపోయి అనుమానం పెరిగి, అనుమానంతో ఈరోజు చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. భర్తేమో భార్య మీద అనుమానం వచ్చి, కొత్త అనుమానం వచ్చి భార్యను చంపేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇక భార్యలు భర్తలను అనుమానిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ భార్య కళ్ళంతా భర్త మీదనే ఉంటాయి ప్రియులారా. తన భర్తను ఎవరు చూస్తున్నారా, తన భర్త ఎవరితో మాట్లాడుతున్నాడా, తన భర్త ఎక్కడికి పోతున్నాడా, ఇదే పని, వేరే ఆలోచనే ఉండదు ప్రియులారా. హచ్చిడాగు మాదిరిగా ఈ భార్యలు అనుమానంతో భర్తలను వెంటాడుతూ లేనిపోని సమస్యలు వారు అనుమానాలకు తీసి, ఈ అనుమానాల వలన హత్యలు, అనుమానాల వలన ఆత్మహత్యలు కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి పిల్లలు. చాలా ప్రమాదం ఈ అనుమానాలు. తర్వాత కోపతాపాలు పిల్లరా. కుటుంబంలో కోపాలు కూడా, భార్య తొందరగా కోపపడే తత్వం కలిగిన స్త్రీగా ఉండొచ్చు, భర్త తొందరగా కోప్పడే షార్ట్ టెంపర్గా ఉంటే ఉండొచ్చు. చెప్పలేం, తెలీదు. ఎవరు తొందరగా కోప్పడతారో, ఎవరు తొందరగా బాధపడతారో చెప్పలేం. కొంతమంది స్త్రీలు ఉంటారు, సంతోషం వచ్చినా పట్టలేము, బాధ వచ్చినా పట్టలేము వాళ్ళని. కొంతమంది పురుషులు ఉంటారు, అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు, షార్ట్ టెంపరు, త్వరగా కోపడతారు, తిడతారు. ఇవన్నీ అండర్స్టాండింగ్ చేసుకొని అనుసరిస్తూ పోతూ ఉండాలి. గబక్కన కోపపడినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి, ఏదో సర్దుకోలే అమ్మా, కోపడ్డాను, సర్దుకోండి, కోపపడ్డాను అనాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి, ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం చూసాం కదా, ఒక భర్త భార్య 2 చేతులు కట్టేసి భయంకరంగా కొడుతున్నాడు. సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. 2 చేతులు కట్టేసి ఒక కర్ర తీసుకొని భయంకరంగా కొడుతున్నాడు. వెనక నుంచి కాలుతో తన్నుతూ భయంకరంగా కొడుతున్నాడు. సోషల్ మీడియాలో వచ్చింది. చివరకు భర్తను పట్టుకున్నారు, వేరే విషయం. ఎందుకంటే అంత కక్ష భార్య మీద? ఏదైనా తప్పు చేసి ఉంటే ఏం చేయాలి? చెప్పుకోవాలి కదా. అసలు అర్థం కావట్లేదు ప్రియులారా. భార్య అంటే అది సంఘంతో పోల్చాడు దేవుడు, భర్త అంటే క్రీస్తుతో పోల్చాడు. ఆ పోలిక మనకు అర్థం కావట్లేదు. ఏదో భార్య భర్తలే పెళ్ళైపోయిందిలే అనుకుంటున్నాం. కాదు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, పురుషుడైతే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు, అది ముడతైనా, మచ్చైనా, డాగైనా, ఎలాంటిదైనా ఒకవేళ ఉంటే వాక్యం అనే ఉదక స్నానము చేయించి దానిని క్షమించి హక్కుని చేర్చుకోవాలి. అదయ్యా నీ భార్య. భార్య తప్పు చేస్తే చేయొచ్చు, కానీ ఏం చెయ్యాలి? ద్వేషిస్తావా? నాకొద్దు అని విడిచిపెడతావా? జత చేయబడిన వారు విడిపోకూడదు కదా. భార్యాభర్తల బంధం ఒక్కసారి ఏర్పడితే అది చచ్చేంత వరకు ఉండాలి. మరణము తప్ప వారిద్దరిని ఏ ఒక్కరూ వేరు చేయకూడదు, వారు కూడా వేరు కాకూడదు పిల్లరా. అంత పవిత్రమైనది వివాహ బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధం పిల్లరా. చీటికి మాటికి ప్రతి దానికి నాకొద్దు, నువ్వు వెళ్ళిపో, నేను నీతో ఉండలేను, నీకు నాకు కుదరదు, విడిపోదాం. ఏంటిది? విడిపోవడానికి చేసుకుంది పిల్లరా? కోర్టులు ఉన్నాయి కదా, లాయర్లు ఉన్నారు కదా అని విడాకులు తీసుకుందామా పిల్లరా? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడండి? ముడత, మచ్చ, డాగు ఉంటే ప్రేమించి దాన్ని హక్కును చేర్చుకున్నాడు. అలా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు నీ భార్యను ఓ భర్త? స్త్రీ అయితే సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా తన సొంత భర్తకు స్త్రీ లోబడాలి.
ప్రియులారా, స్త్రీలు అంటారు, మేమే తక్కువ తిన్నామా, మేము కాల్లో నుంచి చేయలేదు మమ్మల్ని, అదిగో తల్లో నుంచి చేయలేదు, ప్రక్కటెముకలో నుంచి చేశాడు దేవుడు. అంటే మేము పురుషునితో సమానము, మేము విమానాలు దోలుతున్నాం, సముద్రాలు దాటుతున్నాం, అంతరిక్షంలోకి వెళుతున్నాం, అన్నిట్లో మేమున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, అన్నీ మేమున్నాం, దెందులో తక్కువ మేము అని ఈరోజు స్త్రీలు అంటూ ఉన్నారు. మేము పురుషునితో సరిసమానమే అంటూ ఉన్నారు. ఒకవేళ అయితే అయ్యుండొచ్చు, మీకు సాటి అయిన సహకారులే మీరు, ఈక్వల్ కంపానియన్సే మీరు, కాదండం లేదు. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీరు సమానమే కాదండం లేదు. మీరేం మా కాలు కింద ఉండాలని చెప్పట్లేదు, వంటింటి కుందేలు మాదిరిగా ఉండమని చెప్పట్లేదు. కానీ దేవుడు మీకంటూ ఇచ్చిన ఒక ఆజ్ఞ, మీ సొంత పురుషునికి అన్ని విషయములలో లోబడాలి. క్రీస్తు కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. క్రీస్తు కూడా దేవునితో సమానుడే. అయితే ఆయన ఏం చేశాడండి? దేవునికి లోబడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. అలాగే స్త్రీలు కూడా చెయ్యాలి. ప్రియులారా, ఎమోషన్స్ని మనము కుటుంబంలో కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల విషయంలో కూడా, కొట్టే విషయంలో కూడా తల్లిదండ్రులు ఎమోషన్కు లోనైపోతూ ఉంటారు. ప్రియులారా, ఇక 6వది కుటుంబంలో సమస్య ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం ఒక సమస్య. కొన్ని కుటుంబాలలో ఈ సమస్య చాలా పెద్దది. ప్రియులారా, ఓపికతో దేవుణ్ణి ప్రార్థన చేయరు, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోరు. రాహేలు మాదిరిగా యాకోబు మీద పోయి నాకు బిడ్డనిస్తావా లేదా అని అడుగుతాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? బిడ్డలను ఇవ్వడానికి దేవుడు కదా ఇవ్వాలి అంటారు. కొన్ని కుటుంబాలలో పెళ్ళైన తర్వాత కోడలు పిల్లలు పుట్టరండి. అప్పుడు వాళ్ళు అంటారు, మా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తే బాగుండు, ఎందుకంటే పిల్లలు పుట్టలేదు. పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే ఏదో ఒక కారణాల వల్ల అప్పుడు కూడా తల్లిదండ్రులు అంటారు, మా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తే బాగుండు అని శారా మాదిరిగా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? కోడల్లోనే ఏదో లోపం ఉన్నట్టు, కొడుకులో లోపం లేనట్టు. ఏం కొడుకులో కూడా లోపం ఉంటే ఉండవచ్చు కదా? ఏం కోడల్లోనే భార్యలోనే లోపం ఉందని ఎందుకు అనుకుంటున్నావు? కొడుకైతే వేరే పెళ్లి చేయాలి అంటారు, కానీ కోడలికి వేరే పెళ్లి చేద్దామంటారా? ఏమండి, పిల్లలు పుట్టలేదు, కొడుకైతే వేరే పెళ్ళి అంటారు, మరి కోడలికి అలా అనరు. ప్రియులారా, ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమస్య అబ్రహాము కుటుంబాన్ని 25 సంవత్సరాలు వేధించింది. పిల్లలు లేరు అన్న సమస్య అబ్రహాము శారా కుటుంబాన్ని 25 సంవత్సరాలు వేధించింది. ఇస్సాకు రెబకా కుటుంబాన్ని 20 సంవత్సరాలు ఈ సమస్య వేధించింది. పిల్లలు, చివరకు దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. పిల్లల్ని ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు దేవుడు. ఒకవేళ ఇవ్వకపోనివ్వండి, దేవుని సంకల్పంలో మీకు పిల్లలు దేవుడు ఇవ్వదలుచుకోలేదు, అలాగే ఉండిపోండి. ఎందుకు దానికి లేనిపోని మానవ ప్రయత్నాలు? ఎందుకు వెళ్ళాలి సరోగస్కి? ఎందుకు వెళ్ళాలి టెస్ట్ ట్యూబ్స్కి? దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. అంతకు మించి మరి యొక్క పరిష్కారము లేదు, మనకు పరిష్కారము లేదు. ఈ ఎల్కానా భార్య అన్న పిల్లలు లేని గొడ్డాలితనానికి ప్రార్థన ద్వారా పరిష్కారాన్ని పొందలేదా? అన్న పొందింది కదా. ఎలిజబెత్ జకర్యాలకు దేవుడు ఇచ్చాడు కదా బిడ్డను. మానోహ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు కదా. ప్రియులారా, పిల్లలు లేకపోవడం సమస్యగా ఉంటుంది, అది సమస్యే కాదు. ప్రియులారా, ప్రార్థన చేద్దాం, దేవుడు పిల్లల్నిస్తే చక్కగా పెంచదాం.
ఏమో పిల్లల్ని చక్కగా నువ్వు పెంచలేవేమో, అందుకే దేవుడు పిల్లల్ని ఇవ్వలేదేమో. నీకు పిల్లల్ని ఇస్తే నీవు నీ ఇష్టానుసారంగా పెంచి వారిని పాపములో అలాగే వదిలేసి నరకానికి వెళ్ళిపోతారేమో, అందుకేనేమో దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వలేదేమో. అలా ఎందుకు అనుకోకూడదు? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తరువాత గాలికి వదిలేసి పిల్లల్ని పాడు చేశారు. వీళ్ళరా, పిల్లలు ఇవ్వలేదంటే దేవుడు నాకు ఆ బాధ్యతను ఇవ్వలేదు అనుకోవాలి, ఇవ్వలేదు అనుకోవాలి. ఆ తర్వాత 7వదిగా పేరెంటింగ్, పిల్లల పెంపకం. పేరెంటింగ్, పిల్లల పెంపకం, ఇది కూడా కుటుంబంలో పెద్ద సమస్య ప్రియులారా. పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు విఫలమైపోతున్నారు. పిల్లలు ఎవరో ఒక దగ్గర గారాభంగా పెరుగుతారు, తల్లి దగ్గరో తండ్రి దగ్గరో గారాభంగా పెరుగుతారు. గారాభంగా పెంచకూడదు ప్రియులారా. పెత్తమ వాడని కుమారుడు తన తండ్రికి విరోధి అన్నాడు. తండ్రులారా, పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు తండ్రులకి ఇచ్చాడు. తండ్రులారా, ఎఫెసీ పత్రికలో మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. ప్రభు యొక్క శిక్ష ఆ పిల్లవాడికి భయాన్ని పుట్టిస్తుంది. బోధ ఆ పిల్లవాడికి ఏమి నేర్పిస్తుందంటే భక్తిని నేర్పిస్తుంది. ఇస్సాకు రెబెకాలు పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయారని చెప్పకదు. ఇక 8వది పిల్లరా, ఒంటరితనం. వివాహమైన తర్వాత ఒంటరితనం, వివాహానికి ముందు ఒంటరితనం ఉంది, అది ఒక విధమైన సమస్య. వివాహమైన తర్వాత కూడా కొందరు భార్యాభర్తలు ఒంటరిగా ఉంటారు. కారణం భార్యాభర్తలకు పడక, మాట్లాడుకోక, ఒకే కుటుంబంలో ఒకే మంచం మీద ఉండి వారి మనసులో 100 కిలోమీటర్ల దూరము ఉన్న భార్యాభర్తలు ఎంతమంది లేరు చెప్పండి పిల్లారా. పెళ్ళైన తర్వాత కూడా ఒంటరిగా భార్య ఉంటుంది, పక్కన భర్త ఉన్నా మాట్లాడలేరు, పక్కన భార్య ఉన్నా మాట్లాడుకోలేరు, ఒంటరిగానే ఉంటారు. అన్నయ్య చెప్పాడు కదా ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అని పిల్లరా. పెళ్ళైన తర్వాత ఏందండి ఒంటరితనం? సమాధానము లేకపోతే ఎవరు పాటికి వారే, భార్య పాటికి భార్య, భర్త పాటికి భర్త. కుటుంబంలో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోరు, భార్య పాటికి భార్య, భర్త పాటికి భర్త. పిల్లరా, అది ఒక సమస్య. చివరిగా కంపారిజన్, పోలికలు. ఈ స్త్రీ పురుషులు పక్కింటి వారితో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని భర్తను ఏదో చేసి, భర్త చేత అప్పులు చేయించి, భర్తను లంచగొండిగా మార్చి, వాళ్ళకి అది ఉన్నాయి, వాళ్ళ ఆయన చూడు ఎలా తెస్తున్నాడు, ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, వాళ్ళకి ఇది ఉందని కంపారిజన్ చేసుకుని అదిగో ఇలా కుటుంబంలో సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మీకే తెలుసు ప్రియులారా. ప్రాక్టికల్గా మన కుటుంబాలలో జరిగే సమస్యలు ప్రియులారా. ఎప్పుడు కంపారిజన్ వద్దు. మనకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతలోనే ఉందాం. పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా మనం చేసుకోకూడదు ప్రియులారా. మన కుటుంబము, మన సంపాదన, మన ఖర్చులు, మన ఆదాయము అంతలోనే ఉండాలి. వేరే వారితో కంపారిజన్ పోల్చుకొని అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే కుటుంబము అసమాధానముతో అశాంతితో ఉండిపోతుంది ప్రియులారా, ఉండిపోతుంది. స్త్రీలు అణుకవ బుద్ధి కలిగి భర్తకు లోబడాలి. స్త్రీలు ఎముక. స్త్రీని దేవుడు ఏం చేశాడండి? దేంతో చేశాడు? ఎముక, పక్కటి ఎముక. సహోదరులారా, మీరు ఎముకలు, మీరు ఎక్కడుండాలో తెలుసా? శరీరం లోపలే ఉండాలి. మీరు బయటికి రాకూడదు. బయటికి వస్తే పెద్ద సమస్య. వెళ్తా ఉన్నాం, యాక్సిడెంట్ అయింది, శరీరంలో నుంచి ఎముక బయటకు వచ్చింది, ఏం చేస్తారండి? వెంటనే 108ని పిలిపించి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి బయటకు వచ్చిన ఎముకను లోపల పెట్టి, శరీరం లోపల పెట్టి కుట్లేసి దాని లోపల ఆ మాంసానికి చర్మానికి అతుక్కునేటట్టుగా పెడతారు. అది స్త్రీల స్థానం. స్త్రీలు ఎప్పుడు
పురుషుడనే శరీరము లోపలే ఉండాలి. బయటకు వస్తాం మేము కూడా బయట కనబడాలా. ఎముకలు బయట కనబడకూడదు, లోపలే ఉంటే వాటికి సేఫ్టీ, భద్రత, కాపుదల. మేము బయటకు వస్తామని ఎముక బయటకు వస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు పిల్లారా. కాబట్టి కుటుంబంలో పురుషునికి మనము నాయకత్వపు లక్షణాలు ఇద్దాం. పురుషుని నాయకత్వములో కుటుంబాలు బాగుంటాయి. ఒక యెహోషువ కుటుంబం ప్రియులారా, పురుషుని నాయకత్వములో చక్కగా ఆయన పరిపాలించుకున్నాడు. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క నాయకత్వం, ఒక పక్క ఇవన్నీ చేస్తూ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, మేము మాత్రం యెహోవాను సేవిస్తాం. నాయకత్వ లోపాలు లేని కుటుంబాలు ఒక యెహోషువ కుటుంబం, ఒక యోబు కుటుంబం. యోబు ప్రతిరోజు తన పిల్లలు హృదయములో తప్పు చేశారేమో అనుకొని వారి కోసం బలి అర్పించి తన కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు పిల్లరా. ఒక నోవహు కుటుంబం తన ఆ పాపపు ప్రపంచములో తన కుమారులను, కోడళ్లను, భార్యను కాపాడుకొని ఒక ఉత్తమమైన తండ్రిగా, ఉత్తమమైన భర్తగా, ఉత్తమమైన మామగా ఒక పేరు తెచ్చుకొని నోవహు తన కుటుంబాన్ని, నాయకత్వాన్ని వహించి కాపాడుకున్నాడు. ఇలా ఎన్నో కుటుంబాలు నాయకత్వ లోపము లేకుండా ఉండి కుటుంబాలు బాగుపడ్డాయి పిల్లరా. కాబట్టి ఒకవేళ భర్త అన్యుడైతే, భర్త లేకపోతే తెలివి తక్కువ వాడైతే, అప్పుడు ఆ భార్యలు భర్తను ఎలా రాబట్టుకోవాలి అంటే అలిగి కోప్పడి గొడవలేసి కాదు. బైబిల్లో ఉంది, మీ పవిత్రమైన ప్రవర్తన వలన వారిని వాక్యము లేకుండానే మీరేం చేయొచ్చట, రాబట్టుకోవచ్చు. అది రాబట్టే విధానం. ఏదో భర్తను కొంగుకి మూడేసుకోవాలని ఏదో మాటలు చెప్పి కాదు పిల్లారా. ఒకవేళ అవిధేయుడైతే, ఒకవేళ మూర్ఖుడైతే, ఒకవేళ చేతగాని వాడైతే ఆ భర్తను మీ పవిత్ర ప్రవర్తన వలన వారిని రాబట్టుకొని వారిని ముందు పెట్టుకొని వెనకాల మీరు వెళుతూ కుటుంబ పరిపాలన జరిగించుకోవాలి తప్ప మరి వేరే విధంగా కాదు పిల్లారా, వేరే విధంగా కాదు. కుటుంబ నాయకత్వం దేవుడు పురుషునికే ఇచ్చాడు, స్త్రీకి ఇవ్వలేదు. స్త్రీ నాయకత్వం వలన చాలా కుటుంబాలు పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన కుటుంబంలో సమస్యలు వస్తూ ఉన్నాయి, వాటిని మనం ప్రార్థన చేసుకొని, ఒకవేళ భర్త చనిపోతే అప్పుడు భార్య తప్పని పరిస్థితుల్లో ఆ కుటుంబ నాయకత్వ బాధ్యతను తీసుకోవాలి. ఆ బాధ్యతను తీసుకొని భర్త లేని లోటు పిల్లలకు భార్య తీర్చి తన పిల్లలను విశ్వాసంలో ముందుకు సాగేటట్టుగా చేయాలి పిల్లరా. నేను ముగిస్తున్న సమయం అయిపోయింది. ఈ సమస్యలన్నీ మన కుటుంబంలో ఉన్నవే. ప్రార్థనాపూర్వకంగా స్త్రీ పురుషులు ముందుకు సాగి కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకొని పోవాలని మనవి చేస్తే ఇంతటితో ముగిస్తూ ఉన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప కలిగిన నాన్న, మీ పాదాలకు వందనాలు. మా కుటుంబంలో ఎన్నో సమస్యలు, వాటికి పరిష్కారాలు మాకు ఆదర్శంగా తండ్రి ఎన్నో కుటుంబాలను మీరు దైవ గ్రంథంలో రాయించారు. ఆ కుటుంబాలను మేము ఆదర్శంగా పెట్టుకొని మా కుటుంబ సమస్యలను మేము పరిష్కరించుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని, చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, విన్న మాటలు వ్యర్థముగా పోకుండా అందరి హృదయాలలో ఫలించినట్లుగా కృప చూపించమని కొద్ది విన్నపములు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకును తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.